మనం పుట్టినప్పుడు మనల్ని చూడడానికి ఎవరొచ్చారో మనకి తెలియదు. మనం మరణించాక చూడడానికి ఎవరొస్తారో కూడా తెలియదు. కాబట్టి బ్రతికున్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమిద్దాం. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రాణం అనుకున్న వాళ్ళు మాట్లాడకపోతే మాత్రం నరకం కనిపిస్తుంది. ఈ ఏడాదిలో నేను నేర్చుకున్నది ఎవరిని నమ్మకూడదు అని. నేను ఎప్పటికైనా ఒంటరినే అని, ప్రేమ అనేది అబద్ధమని, అన్నిటికీ డబ్బే అవసరమని, మనిషికి ప్రేమకి చోటే లేదని, పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు, ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు, చివరిలో చెప్పారంటే ముందే వద్దు అనుకున్నారు అని అర్థం. అడుక్కు తిన్నా పర్లేదు, కానీ నిన్ను అవమానించిన వాడి దగ్గరకు వెళ్ళకు. తిండి పెట్టలేని వాడి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళైనా తాగిరండి. మనల్ని నిర్లక్ష్యంగా చూసేవాడింటికి పరమాన్నం పెట్టిన వెళ్ళకండి. ఆకలిగా ఉన్నవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఎప్పటికీ ఊరికే పోవు. ఏదో ఒక సమయంలో నిన్ను ఆదుకుంటుంది. నీకు ఉన్న దాంట్లో ఇతరులకు కొంచెం సహాయం చెయ్యి. రూపాయిని గుడిలో వేస్తే కానుక అవుతుంది, గుడి బయట వేస్తే భిక్షం అవుతుంది. ఆపదలో ఇస్తే పరువు అవుతుంది, అప్పు చేస్తే బరువు అవుతుంది. అత్తలందరూ ఎప్పటికి మారుతారో, అల్లుణ్ణి బాగా చూసుకుంటే కూతుర్ని బాగా చూసుకుంటారని ఆశ. మరి కోడల్ని బాగా చూసుకుంటేనే కదా వాళ్ళ కొడుకుని హ్యాపీగా చూసుకుంటుంది అన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారో. జీవితం గతంలా లేదని బాధపడకు, బలంగా మళ్ళీ మొదలెట్టు. పునరవైభవం కాదు, అంతకు మించిన కొత్త వైభవం చేరుకుంటావు. ఒకడి కింద ఉద్యోగం అంటే నిన్ను నువ్వు గంటకోసారి గుర్తు తెచ్చుకోవాలి, నిమిషానికోసారి మార్చుకోవాలి, చెప్పాలంటే ప్రతి సెకండ్ చంపేసుకోవాలి. ఇద్దరు ఇష్టపడి మొదలుపెట్టిన పుస్తకం ఒకరు తెరవలేరు, ఇంకొకరు ముయ్యలేరు. మొదటి పేజీలో ఆగింది నువ్వైతే చివరి పేజీలో నీ కోసం ఎదురు చూసేది నేను. పుట్టినప్పుడు జాతకం, మధ్యలో నాటకం, చావగానే సూతకం. ఇదే నీ జీవితం. అన్నం తిన్నాక ఇస్తరాకుని విసిరేసినట్లు అవసరం తీరాక మనిషిని దూరం పెట్టకూడదు. ఇస్తరాకుని మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ మనిషి మనసు మళ్ళీ గెలుచుకోలేము. మొక్క త్వరగా పెరగాలని నీరు ఎక్కువ పోస్తే మొదలు కుళ్ళిపోయి చనిపోయినట్టుగా జీవితంలో కొన్ని బంధాలు ప్రేమ ఎక్కువ చూపితే చులకనగా తీసుకొని బంధానికే ముప్ప తెస్తుంది. మోసం చేసిన వాళ్ళు ఏమి బాగుపడతారని అనుకుంటారు, కానీ దాదాపు బాగుపడిన వాళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. కొన్నిసార్లు మీరు ఏ తప్పు చేయకుండా కూడా చెడ్డవారు అవుతారు. ఎందుకంటే వారికి నచ్చిన పని ఏం చేయాలనుకుంటున్నారో వారికి మీరు చెయ్యరు కనుక. ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ, మాటల్లోనూ, చూపులోనూ తేడా వచ్చిందంటే భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకి దించుతాడు. అబ్బాయిలం కదా, మాకు కన్నీళ్లు కార్చడం కన్నా దాచడమే ఎక్కువ తెలుసు. కార్చేస్తే ఎక్కడా చులకనగా అయిపోతాము అని దాచి అందరి ముందు ధైర్యంగా ఉన్నామంటూ నటించేస్తూ ఉంటాం. మీకు తెలుసా, కార్చడం కన్నా దాచడమే ఎక్కువ నరకమని. వెన్నుపోటు పొడిచే చాలామంది కంటే ముఖం మీద కొట్టే కొంతమంది గొప్పవాళ్ళు. జబ్బులు లేనప్పుడు డబ్బులు సంపాదించుకో, జబ్బులు వచ్చినప్పుడు డబ్బులు నీకు సహాయపడతాయి. జేబులో
నిండా డబ్బులు ఉన్నా తనకి ఇష్టమైనవి కొనుక్కోలేని వాడే నాన్న. జాబ్ ఉంటే ఇంటికి వెళ్ళడానికి టైం ఉండదు, జాబ్ లేకపోతే ఇంటికి వెళ్ళిన విలువ ఉండదు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.